మొన్న దసరాలో జరిగిన ఈవెంట్ చూసి ఓ మనిషిలా మారాను సార్. ప్రతి ఒక్కరిని ప్రేమించడం మొదలు పెట్టాను సార్. ఎంతలా ప్రేమిస్తున్నానంటే ఆఖరి మా ఆవిడ తెలియకుండా అలా ప్రేమిస్తూనే ఉన్నాను సార్ అందరు. నేనే నాతో పాటు 10 మంది మార్చాలి నా కోరిక సార్. నా ఫ్రెండ్ వస్తాను ఇంకా రాలేదు, ఆడు కూడా మార్చాలి అర్జెంట్. छोटी 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 बातें, मीठी 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 यादें. ఏంట్రా డల్గున్నావు? ఏమైంది? నాకు హెల్ప్ చేయాలి, చేస్తావా? ఏ హెల్ప్ కావాలరా? నువ్వు చేస్తావు చెప్పు. చేస్తాను రా. ప్రామిస్ చేస్తాను చెప్పండి. ఏం మారుతున్నావు? నన్ను ప్రామిస్ చేయమంటున్నావా? మొన్న దసరా ఏంటి చూసా కదా, మళ్ళీ ప్రామిస్ నువ్వు. సరే ఒక 50,000 డబ్బులు లేవు. ఇప్పుడే కదరా ఫ్రెండ్షిప్ దసరా ఈవెంట్ చూసానన్నా. ఆ దసరా ఈవెంట్ స్టార్టింగ్ లో చూసాను కొడుకున్నప్పుడు, అంతే. తర్వాత టీవీ కట్టేసా. తెలుసురా మీరు ఎవరు హెల్ప్ చేయరని చెప్పండి. ఏం మ్యాటర్ అని చెప్పింది? నేను ఒక అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించాను. ఆ అమ్మాయితో లేచిపోయి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. సమయాన్ని పక్కన ఒక ఫ్రెండ్ ఉంటే బాగుండరా? ఏ నువ్వు చెప్పిన జోకర్ చెప్పుకో నవ్వుకున్నావు పక్కన వెళ్ళలేడరా. నిజంగానే సీరియస్ గా ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయితో ఇప్పుడు లేచిపోయి బయటకు వెళ్ళి పెళ్లి చేసుకుందాం అనుకుంటా. అది జోక్ ఉందా నీకు? నువ్వు ఒక అమ్మాయిని చేసుకుని అమ్మాయికి లైఫ్ ఇస్తానంట. హెల్ప్ చేస్తాను రా. ఎందుకు తెలుసా? ఒక అమ్మాయికి లైఫ్ ఇస్తున్నాను కాదు, మిగతా అమ్మాయిని వదిలేస్తా కదా, అందుకు లైఫ్ ఇస్తాను. ఫోన్ చే అమ్మాయికి ఒకసారి. సరే సిగ్గుందా సర్వందా అసలు నీకు? నన్ను కలిసి మళ్ళీ ఫోన్ చేస్తారా? ఎవరా తిడుతుంది? అరే గీతకు చేశారా? సీత సారీ మర్చిపోయా. హలో నేను వస్తున్నా ఇప్పుడు. నీ మాడతా. హలో, ఎమోషనల్ ఫీల్ అవుతుంది చెప్పరా. ఏం అడుగుదమ్మా, నువ్వేం కంగారు పడద్దు. ఈరోజు నైటే మనం లేచిపోతున్నాం. మా ఫ్రెండ్ తీసుకొస్తున్నాం, మనం లేచిపోతున్నాం. ఓకేనా? అదే మీ అందరు లేచిపోతున్నారు, కంగారు పడద్దు. చాలా బాధగా ఉందిరా. దేనికిరా? నేను లేచిపోతే మా ఇంట్లో ఏమన్నా మమ్మీ డాడీ బాగా ఏం ఫీల్ అవ్వరు. నీకు పిల్లలు చాలా నరకం అనిపిస్తున్నారు. పెళ్లి చేసుకుని చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మరి రష్మి పరిస్థితి? నాకు వదిలే నేను చూసుకుంటా. అదే నాకు వదిలేస్తే నేను జాతి చూసుకుంటా అన్నాను. అవసరం మంచి లాయర్ని చూడు. దేనికిరా? పిల్లలు 2 నెలలు డైవర్స్ చేసి మళ్ళీ దాని దగ్గరికి వెళ్తాను. పద. అమ్మాయి ఇల్లు ఎక్కడ? ఇదేరా అని ఇల్లు. నువ్వు టెన్షన్ పడుతున్నావు, లోపలికి వెళ్తావు. నువ్వు లోపలికి వెళ్తే దొరికిపోతావు. నేను చూసా ఫ్రెండ్ లో ఉన్నా. ఓకే చూడు. రిలాక్స్ కూల్. ఓ మై గాడ్, లోపల అమ్ముందిరా. వాళ్ళ అమ్మందా? దానికి అసలు అమ్మే లేదురా. లోపల ఎవరు తిరుగుతున్నా శారీ కట్టుకునే? అదే రండి గర్ల్ ఫ్రెండ్. లవ్ ఇస్ బ్లైండ్ అని అనగానే బెండ్ అని వెళ్ళలేదురా. వెళ్ళి లోపలికి వెళ్ళి తాగలట్టుకోండి రా. ప్రేమించే కదా ఏ చేద్దా వెళ్ళు. నన్ను సిరగ్గా చెప్తావు. బాగుంది మరి. ఎమోషనల్ చెప్తారు మరి. వాళ్ళ నాన్న ఈ ఏరియాకే పెద్ద రౌడీ. 24 hours డ్రింక్ లో ఉంటాడు. ఇప్పుడు అసలు ఇంట్లో లేడు, బయటికి వెళ్ళాడంట. లోపలికి వెళ్ళి బయటికి వచ్చే లోపు వాళ్ళ నాన్న ఒకళ్ళు వస్తే గనక 3 సార్లు మియావ్ 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 నేను వచ్చేస్తాను. ఓకే అదేందా? అదేండి. ఏం చేస్తావు? ఆ లాన్ రాగానే నువ్వు 3 సార్లు మియావ్ అంటావు, నేను పారిపోతావు, నువ్వు దొరికిపోతావు. నీకు దండం పెడతారా? నీకేంటి 3 సార్లు మియావ్ అనాలి కదా? అంతే. నువ్వు లోపలికి వెళ్ళు. మియావ్ ఏంట్రా? ఊరికే టెస్ట్ చేసి అలట్టుకున్నా లేదా అని. చెక్ చేసేది. మియావ్ ఒకసారి అన్నా. చాలా నీకు తెలుసుగా మా నాన్న తాగబోతూ పైగా రౌడీ అన్నాడు. అందుకే బయట మా ఫ్రెండ్ ని పెట్టాను. ఈలో మీ నాన్న వచ్చి లోపల అన్ని సర్దిసుకొని వెళ్ళిపోతాం. మొత్తం ప్యాక్ చేయి. సుధీర్, బీరువాలు 10,000 ఉన్నాయి, తెమ్మంటావా? రూపాయి నాకు వద్దు. నా కష్టాలు జరుగుతుంది పోషిస్తే అవసరం అయితే. అంతేనా? చిల్లు గవ్వ కూడా తీసుకొని దగ్గర నుంచి చదవైందా? ఓకే, ఇవి కూడా తీసేస్తాను. అయ్యించు దాంట్లో పని ఉంది. బిందెందుకే? మా అమ్మ కాపురానికి వచ్చేటప్పుడు తెచ్చుకుంది. నన్ను కూడా కాపురానికి వెళ్ళేటప్పుడు ఇది తీసుకుని వెళ్ళింది. ఎక్కడికి? కాపురానికి రా. అటుపక్క వెళ్తున్నావేంటి? అది మా ఇంటి వైపు నేను 3 సార్లు మేము అనుకుని వెళ్ళకూడదా? నా ఇంటి నీ పర్మినెంట్ రా. అదికే సార్, కొంచెం అడ్రస్ చెప్పండి సార్. ఇప్పుడు మనం ఇలా స్ట్రైట్ కి వెళ్ళిన తర్వాత వస్తా సార్. మేము ఎందుకు వస్తున్నారా? అప్పుడు అక్కడి నుంచి రైట్ తీసుకున్న లెఫ్ట్ లో ఎందుకు వస్తుందా? అక్కడి నుంచి లెఫ్ట్ కి వచ్చేస్తాం కదా. ఏంట్రా మాట్లాడితే మియం అంటే ఆడుకుంటున్నాడేమో.
ఇంకొకసారి మేము అనాలి సార్. అంటే నేను హైదరాబాద్ వచ్చాను సార్, నా ట్రైన్ లో లగేజ్ అయితే పోయింది సార్. పోతే నన్నే ట్రైన్ డబ్బులు లేదు సార్, కొంచెం ఉంటే ఇస్తారా? ట్రైన్ ఛార్జీలుగా? అవును సార్. నేను ఒక్కడిగా వచ్చేయండి నీవు సెలవు సామాను మీరు. ఇదిగో డబ్బులు తీసుకో. అమ్మా అమ్మా నాన్న అమ్మా తాగొచ్చావా? నా చిన్న తల్లి, నా తల్లి, నువ్వు నా తల్లి. అక్కడ బిందె ఎందుకు పెట్టావమ్మా? అంటే అమ్మిచ్చిన బిందె కదా నాన్న, అందుకే జాగ్రత్తగా చూసుకుంటున్నా. ఆ బిందె అంటే ప్రాణం అమ్మ నాకు. అవును నాన్న. నా చిట్టి తల్లి, జాగ్రత్త అమ్మా. ఏ పూల తోటలో దూరానన్నా? మన పెరట్లోకి నాన్న. సరే ఏమి నాన్న స్నానం? జాగ్రత్త బిందె, జాగ్రత్త తల్లి. మియా 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 వేడి మంట కింద మియా బయట బయట ఏమైందా? బియ్యం అంటారు నీ అయ్యా. 3 సార్లు అమ్మన్నా, 3 సార్లు అమ్మన్నా, 30 సార్లు అవుతున్నావు. ఏం అర్థమైంది? ఈ బిందెకి పోయింది, ఆ బిందె ఫస్ట్. అమ్మా నా చెయ్యిరికిపోయిందా? అమ్మ చిట్టి, నా చిట్టి తల్లి స్నానం చేసేసా. నాన్న మీ అమ్మాయి గుర్తొస్తున్నాం. నాన్న నువ్వు స్నానం చేసావు కదా ఒక్కసారి నాన్న, నువ్వు భోజనం చేయాలి. లేదమ్మా, తల్లి నన్ను ఎందుకెళ్ళిపోయావు? ఎందుకెళ్ళిపోయావు? ప్లీజ్ నాన్న, భోజనం రావట్లేదు నాన్న. ఉంటాను నాన్న, ఇక్కడే ఉంటది. ఉంటాను కదా. ఉంటది. అలా ఉంటాడు. తీరా ఏదోటి ఆ పథకాల స్కూటర్ డ్రైవర్ ఏదోటి చిట్టల్లి నాన్న అమ్మా మా నాన్న మిమ్మల్ని చూశాడంటే బాగా చంపేస్తారా బాబా, చంపేస్తారా బాబా. ఏం చేస్తున్నావు అమ్మా? బిందెతో ఆడుకుంటున్నా నాన్న. ఒక బిందె అనేది ఇప్పుడు 2 బిందెలు వచ్చేంట్రా? అంటే పెరట్ లో తీసుకొచ్చి బెడ్ మీద పెట్టాను నాన్న. పెరట్లో బిందెలు పెడితే తప్పునన్నా, ఆ బిందు కోసి తీసుకెళ్ళిపోవమ్మా. నానా ఒక్క నిమిషం అమ్మా. ఏంటి చేతులు, కాళ్ళు, బాడీ కనిపిస్తుంది? బిందెల బొమ్మ నాన్న. బిందెల బొమ్మ ఏమి కదులుతా? కదులుతాయి నాన్న. ఏది కదలమను? బొమ్మలు కదలంటే అబ్బా భలే కదులుతున్నాయి. ఈ బిందు మొక్కం చూడాలన్నా నేను. బిందు మొక్కం చూస్తాను. చుట్టేనమ్మా, సుత్తం ఇది బద్దలు కొట్టి మొఖం చూస్తానే. అమ్మా నాన్న నీకు మందు తక్కువైంది నాన్న. పర్లేదు. 2 పెగ్గులు తాగు నాన్న. 2 పెగ్గులు తాగు నాన్న. ఏంటి బలవంతంగా పంపించేస్తుంది ఏంటి ఇది? బింతీలో కొంచెం ఎక్కడ ఉందిరా? ఎక్కడ ఉంది? చిట్టల్లి ఏంటి నన్ను ఎంత లేట్ అమ్మా? నిన్ను ముఖం చూడాలంటే నువ్వు ఎందుకు చూడొద్దన్నా నాకు? నాన్న ఇక్కడ కూర్చొని మందు తాగొచ్చు కదా నాన్న. లేదు నాన్న, నేను ముఖం చూడాలి. బిందులకు మాట్లాడేస్తాం, బిందులకు మాట్లాడేస్తాం. ఏం చేయాలరా? ఎన్నిసార్లు పిల్లరా? ఇప్పుడు 3 సార్లు పిలిచాను రా. అవరా నువ్వు? నేను ఆటలు నేర్పిస్తూ ఉంటా సార్. ఏ వాటిలు? అమ్మ నాన్న ఆట ఎలా ఆడాలా? అమ్మా నాన్న ఆట. అప్పో అప్పో సార్, అప్పో అప్పో
సొట్టడిపోతుంది సార్ ప్లీజ్ సార్ వచ్చింది వచ్చింది సార్ ఇది రాదు సార్ 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 గట్టుకుని సార్ వద్దు వచ్చింది సార్ ఇదేంటి రాదా ఇది ఇది వచ్చేస్తా సార్ ఇది ఎవరి బింది తెలుసా? ఎవరు సార్ మా ఆవిడ బింది. మా ఆవిడ బింది తొక్కుతారు నువ్వు. నేను తొక్కలేదు సార్ నేను ఎలా కాదురా పద నువ్వు. లోపల పదమ్మా. లోపల పదమ్మా. లాస్ట్ లో వచ్చేసావు కదా పారిపోకుండా మళ్ళీ ఎందుకు ఇక్కడ ఉన్నావు? ఇప్పుడే దసరా స్కిట్ చూసాను రా, ఫ్రెండ్షిప్ వాల్యూ అంటే తెలిసి అందుకే వెయిట్ చేస్తున్నారా. ఇదేదో స్టార్టింగ్ 50,000 అడిగినప్పుడు చూస్తుంటే బాగుంటది కదరా, అనవసరంగా అడుగుతుంటే ఇప్పుడు ఎలా చేస్తావు? ఏముంది అరే